సామాన్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత శాసనసభ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సత్యనారాయణను అభినందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులు. అనకాపల్లి జిల్లా అజితాపురం సేల్స్ లో గల ఎసెన్సియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాద సంఘటన. రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 3 మృతి, సుమారు 15 మందికి గాయాలు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలకత్తా ఆర్జీగర్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు సభ్యులు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసన మండలిలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశాం. మా జిల్లా పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షుడు జగన్ కు ధన్యవాదాలు. అసెంబ్లీకి వచ్చారా, మండలికి వచ్చారా లేదా అనేది కాదు, ప్రజల తరపున మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చాలనేది మా అభిప్రాయం అన్నారు. ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా, ప్రజల పక్షాన వారి గొంతై మాట్లాడతామని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆ లేబుద్దేశంతో చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా
మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వచ్చి చెప్తాను నేను. అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫారం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారు, ఎవరైనా సరే అవి చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సెపరేట్ గ్రూప్ కాబోతున్నారని ఒక స్పెక్యులేషన్ నేను నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని. కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం, లేదు ఎలాగొస్తామబ్బా. రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం. వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితులు తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు దొరుకుతుందని మేము అనుకుంటాం. దానికి ఇది మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మారడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి. కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా తాటిపాక 4 రోడ్ల కూడలిలో కథం తొక్కుతున్న మాల యువకులు మానవహారంగా ఏర్పడి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు పోలీసులు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, దళిత సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ సాగించడం కోసం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసాం, అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి రావు గారు సుప్రీంకోర్టుకు వెళుతుంటే చాలా వరకు కూడా అందరూ నీళ్ళు గారిపోయారు ఈ ఉద్యమంలో. ఇది మన వల్ల అవ్వదు, ఇది జరగదు అనుకునేటువంటి టైంలో పివి రావు గారు సుప్రీంకోర్టుకు పిలివేయటం, దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కులాలు, దళిత కులాలన్నీ కూడా కలిసి ఉంటే వాళ్ళ రాజకీయ మనుగడ కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో, విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో మాలల్ని మాదిగల్ని కూడా విభజించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. అది ఎవరికి కూడా, మనకైతే లేనిపోయి చిచ్చు మన మధ్యన, కులాల మధ్యన పెట్టడం జరిగిందని మనకి ఎవరికి కూడా దీని మీద ఉపయోగకరమైనది ఏమీ లేదు. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. కానీ మాలలో మాదిగులు అన్నదమ్ములుగా మలుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇద్దరి మధ్య కూడా స్విచ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మళ్ళా ఈ అంశం సుప్రీంకోర్టు ద్వారానే మళ్ళా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో ఫిల్ వేసుకుని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఐకమత్యంగా ముందుకెళ్ళి మరి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తే ఇది యావత్ భారతదేశం కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ వర్గీకరణపై వ్యతిరేక ఉద్యమాలు జరిగేవి. కానీ వేళ భారతదేశ వ్యాప్తంగానే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ పిలుపు కూడా దేశవ్యాప్తంగా ఈ పిలుపునివ్వడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో లేని విధంగానే ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ వర్గీకరణకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇవి
దీన్ని వ్యతిరేకించడానికి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేసి గతంలో ఎంత అయితే ఉధృతంగా ఈ ఉద్యమం నడిచిందో అదేవిధంగా మరలా ఈ ఉద్యమాన్ని ఐకమత్యంగా ముందుకు నడిపించినట్టయితే ప్రభుత్వానికి మనం నిరసన తెలియజేయాలి. మనం నిమ్మకు నీరుతున్నట్టు కోరుకుంటే వీళ్ళకి అందరికీ కూడా సమ్మతమే అని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. కానీ మన నిరసనని గతంలో మాదిరిగానే అంత ఉధృతంగా మళ్ళీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రభుత్వానికి కనువిప్పు అవుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వాలు దీనిపైన స్పందిస్తాయి. అలాగే కోర్టు ద్వారాగా కూడా లీగల్గా కూడా మనం ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో సుప్రీంకోర్టు మాత్రమే ఆపగలిగింది మనల్ని. ఈ వర్గీకరణని రాజకీయ నాయకులు ఎంత పకడ్బందీగా చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఆ రోజు పివి రావు గారు పిలివేయడంతో ఆ రోజు మరి స్టే రావడం జరిగింది. మరలా సుప్రీంకోర్టు ద్వారానే మనల్ని వాళ్ళు విరికించడానికి చూస్తున్నారు. కాబట్టి మరలా న్యాయపరంగానే దీన్ని పోరాటం చేద్దాం. అలాగే అందరూ కూడా ఐకమత్యంతో ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నట్టయితే తప్పనిసరిగా మన నాయకులందరూ కూడా ఉన్నారు. పైనుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ పిలుపుచ్చారు. కాబట్టి ఆ పిలుపు మేరకు మనం కూడా ఈ రోజుల్లో తెలియజేస్తున్నాం, ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అలాగే కొండేటి చిట్టుబాబు గారు కానీ వీరందరూ కూడా మనం సహకరిస్తారు. అదే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వచ్చి మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కులానికి సంబంధించినటువంటి విషయం. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. అతని పార్టీలు ఏదైనా పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఏదైనా పార్టీలు వాళ్ళు గెలవచ్చు. కానీ ఈ కులపరంగా వచ్చిన దాంట్లో అందరికీ కూడా సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ మరి ఈ ఉద్యమాన్ని మన నాయకులందరూ ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ జై భీములు. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళ యొక్క భవితవ్యం ఏమైపోద్ది అన్నటువంటి ఆందోళనతో ఆలోచనతో ఉన్నారు. దానికి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ ఒక రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఓ ప్రక్కన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎలక్షన్ క్యాంపెయిన్లు ఉన్నారు అందరూ. ఇలాంటి సమయంలో ఒక జడ్జిమెంట్ని వాళ్ళు డిక్టేట్ చేసి ఇదే ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసినటువంటి పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. భారతదేశంలో ఉన్నటువంటి ఆయా జాతులందరికీ కూడా ఇది ఒక మేల్కొలుపు. వేళ జరుగుతున్నటువంటి ఈ దళితుల్లో మాలలు ఉపకులాలకు కలిపేదైతే దేశ స్థాయిలో ఈవేళ ఈ నిరసనలు చేస్తూ ఉన్నారో దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని రాజకీయ స్రష్టలు అదేవిధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒకటే ఒక్క కారణం, చిన్న పిల్లకాయ గడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడేది 341వ ఆర్టికల్ ఉంది. ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ చాలా విపులంగా రాశాడు. ఎప్పుడైనా ఏదైనా ఆయా జాతులకి లేదా ఆయా కులాలకి ఏమైనా సమస్య వస్తే లేకపోతే ఆయా ఉద్యోగస్తులకు ఏమైనా సమస్యలు వస్తే ఇదిగో పలానని సుమారు ఆనాడే 275 ఆర్టికల్స్ పెట్టాడు. ఈవేళ 340, 350 దాకా ఈవేళ ఆర్టికల్స్ తయారు చేసుకున్నాం మనం. ఎందుకంటే మన సమస్యలను బట్టి మనకు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులు చక్కబెట్టుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అది మనకి ఈ కులాలు విభజన, కులాల యొక్క కలయిక, ఈ రకమైనటువంటి విషయాలన్నీ 341వ ఆర్టికల్లో పెట్టారు ఆ మహానుభావుడు. అందులో దీన్ని విశ్లేషించుకోవాలి. దీన్ని ఏమైనా చేర్పులు, మార్పులు, యాడింగ్, డిలీటింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలన్నప్పుడు పార్లమెంట్లో ఈ 371వ సవరణ చేసుకున్న తర్వాత చేయాలన్నాడు. ఎక్కడ చేశాడు? పార్లమెంట్లో ఏ ఒక్కరోజు దీని మీద డిస్కస్ చేయలేదు. పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద ఇప్పటికే కోర్టు ఒక స్టే ఇచ్చింది. ఇది 341వ ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ని కాదని ఈవేళ ఏకపక్షంగా ఏదో హెడ్ మాస్టర్ పిల్లలకి డిక్టేట్ చేస్తాడు కదా, పాఠాలు ఇదిగో రేపు పాఠం ఇదిరా, రేపు పద్యం ఇదిరా అని, ఆ మాదిరిగా మరి వీళ్ళిద్దరూ న్యాయస్థానాలకి డిక్టేట్ చేసి ఈ యొక్క జడ్జిమెంట్స్ని ఇచ్చారన్నటువంటి మాట ప్రజల్లో ఉంది. వీళ్ళ
అంచేత ఈవేళ చేస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి బంద్ భారతదేశంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్రం కానీ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ అదేవిధంగా ప్రధానమంత్రి కానీ దీన్ని తప్పకుండా పార్లమెంట్లో పెట్టండి, దీన్ని చర్చించండి. ఏ రకమైనటువంటి ఇది చేయాలో అవన్నీ కూడా ఆ సవరణలన్నీ చేసిన తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి రండి. అది ప్రజాస్వామ్యం అంటారు, అది రాజ్యాంగం. మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు కనీసం రాజ్యాంగం మీద మినిమం అవగాహన కూడా లేకుండా ఇలాంటివన్నీ ఇచ్చి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈవేళ ఈ యావత్ భారతదేశంలో ఇచ్చినటువంటి బంద్ని ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో కూడా ఈ బంద్ని పాటిస్తూ మాకున్నటువంటి నిరసనను మనం తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది దళితులు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడే ఉండి ఇక్కడ ప్రభుత్వ యొక్క కార్యక్రమాలకి కాస్త వాటి నిలుపుదల చేయడం కోసం మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఉన్నాం. దీన్ని సహకరిస్తున్న ప్రజలందరూ ముఖ్యంగా రాజకీయ నాయకులుగా కానీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కానీ పెద్దలు కానీ ఈ జాతి పట్ల ప్రత్యేకమైనటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా నా మద్దతు ఎప్పుడు ఉంటుంది, నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఎలాంటి పోరాటాలకైనా మీతో కలిసి పోరాటం చేయడానికి నేను ఎప్పుడు మీతో ఉంటానన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ దగ్గర తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 3 చనిపోగా వారి మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలైన సుమారు 15 మంది క్షతగాత్రులను అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరం విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టేస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోనే ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. నేను దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు. పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ 9 మంది దించారు క్రేన్లతో. ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల. అది చెప్తారు. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్లో ఇవాళ దురదృష్టకరమైనటువంటి సంఘటన. అక్కడ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో 3 ఇప్పటికీ చనిపోవడం, అందులో హారిక అనే అమ్మాయి కాకినాడకు చెందినటువంటి అమ్మాయి, ఇంకొకరు పి మోహను, ఇంకొకరు చిన్నారావు అనేటువంటి అబ్బాయి. వీళ్ళిద్దరు కూడా డెడ్ బాడీస్ ఇప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్లో మార్చిలో పెట్టడం జరిగింది. మిగతా 13 మందిని ఇక్కడ ఉషా ప్రేమ్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. సుమారు 3 గంటల నుంచి అదే పని మీద వీళ్ళందరూ కూడా చికిత్స అందివ్వడం జరుగుతోంది. అయితే ఇందులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో సిపిఆర్ కూడా అందించడం జరిగింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. మిగతా 12 మంది కూడా అవుట్ ఆఫ్ డేంజర్, అంటే ప్రాణాపాయ స్థితి దాటిపోయారు. కాకపోతే హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొన్ని పూర్తిగా ఫేస్ అంతా కూడా. ఎక్కువ మందికి కాలిన గాయాలు లేవు. రియాక్టర్ పేలడం వల్ల ఏంటంటే పదార్థాలన్నీ కూడా శరీరంలోకి చిచ్చుకొని వెళ్ళిపోయి వివిధ ప్రాంతాల్లోకి. దానివల్ల పూర్తి స్థాయిలో చెస్ట్లోకి వెళ్ళిపోవడం, స్కల్లోకి వెళ్ళిపోవడం, దానివల్ల కూడా అపస్మారక స్థితిలోకి కొంతమంది 3 అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు స్లోగా రికవర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హాస్పిటల్లో ఒక 9 చికిత్స పొందుతా ఉన్నారు. అచ్యుతాపురం హాస్పిటల్లో ఒక 9 చికిత్స పొందుతా ఉన్నారు. అందరూ కూడా ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉన్నారు. ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడి వాళ్ళందరూ మెరుగైన చికిత్స ఎంత ఖర్చు అయినా పర్లేదు, హైదరాబాద్ అవసరమైతే కదా షిఫ్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడే చికిత్స అందివ్వడానికి ఇప్పుడే కలెక్టర్ గారు, మన డాక్టర్ అవినాష్ గారు, మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇక్కడే కంటిన్యూ చేయడానికి నిర్ధారణ చేసుకుని ఉన్నాం. ఏదేమైనా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగడం, ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం కూడా చాలా ఇక్కడ అందరికీ కలిసివేసింది. ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక హై లెవెల్ కమిటీని నియమించి
ఇటువంటి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం తరఫున మరి ఇక్కడ ప్రకాశ్ నాగేశ్వర గారు కూడా అక్కడ స్థానిక నాయకులు కాబట్టి వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వారికి మెరుగైన చికిత్స తప్పకుండా ప్రభుత్వం నుంచి అందిస్తామని. కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్ వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, అత్యాచార నిందితులను కాపాడుకునే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని, దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు. ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర కోకరిన పలివెల వీరబాబు, జిల్లా వాకింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, జీవ, టి రాజా, నందేశ్వరుడు, కుంచే చిన్న, ఏపీఎం ఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకటరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు రమణమ్మ, వీరవేణి, వీరమణి, చామంతి, నీరజ, జ్యోతి, ఆశానగర అధ్యక్ష కార్యదర్శులు పద్మావతి, భారతి, పాప, రోషిణి, లక్ష్మీ నరసింహ, లక్ష్మి, శానిటేషన్ యూనియన్ నాయకులు వాసు, రవి, మెస్ వర్కర్లు, యూనియన్ నాయకులు, ఏడుకొండలు, యానిమేటర్లు సంఘ జిల్లా కోశాధికారి మేరీ, అమృత పాల్గొన్నారు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇక్కడతో ఆగుతుంది అని మనం ఎవరైనా ఆలోచిస్తే మనం భ్రమలో ఉన్నట్టు. ఎందుకంటే నిర్భయ ఘటన అత్యంత పాశవికంగా జరిగిన తర్వాత ఇది 3,000 కేసులు. అంటే నిర్భయ తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి. అక్కడితో ఆగలేదు. సుప్రీంకోర్టు కలుగజేస్తుంది కాబట్టి ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం. సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవడైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్మలు తొక్కి డస్ట్బిన్లో పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి పరిపాలన సాగించేటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పోరాటం అనేటువంటిది ఒక ఘటనకి నష్టపరిహారము నిందితులకు ఉరిశిక్ష చేయడంతో ఆగిపోతుంది అనుకుంటే అలా ఆగిపోయేటువంటి ఉద్దేశం ఉంటే కనుక నిర్భయంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. అలా లేదు. కారణం ఏంటంటే ఈ సమాజం మొత్తం బుర్రలో పాడైపోతుంది. బుర్రలో విషాన్ని ఎక్కించి ఉన్నారు. ఎలాంటి విషయాన్ని ఎక్కించారంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రుల మొహం చూస్తే అర్థమవుతుంది, అత్తమామ మొహం చూస్తే అర్థమవుతుంది ఫీలింగ్ ఎలా ఉంటుందని. అంటే ఎక్కడి నుంచి మొదలైందో చూడండి. పుట్టుక నుంచే వివక్ష అనేటువంటిది మొదలైంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి తప్పితే బయటికి రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి. మహిళ కనుక భర్త మాట వినకపోతే వదిలేయచ్చు అనేటువంటి మాటలు కూడా ధైర్యంగా మైకుల్లో మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయికి వివక్ష ఈ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోవడం కారణం. గుజరాత్ అల్లంలో బిల్కిస్ బాను కుటుంబ సభ్యులు చంపేసి, కడుపులో ఉన్న బిడ్డలు చంపేసి, ఆవిడ మీద 10 మంది అత్యాచారాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని మతం పేరుతో విడుదల చేసి వాళ్ళకి సన్మానం చేసినటువంటి రోజుల్లో మనం బతుకుతా ఉన్నాం. అంటే ఇదేదో ఒకటి చేసింది 2 చేసింది కాదు, పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నటువంటి ఒక వివక్ష అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి. కాబట్టి నువ్వు వేసుకునే బట్టలు అలాగా ఉన్నాయి, నువ్వు ఆ టైంలో ఎందుకు ఎదరగాలి, అర్ధరాత్రి బయటికి ఎందుకు రావాలి అనేటువంటి ప్రశ్నలు ఎవరి నుంచి వస్తున్నాయంటే ఈ ఎవరైతే ఈ అత్యాచారాలు చేసేటువంటి మనస్తత్వంతో ఉంటారో వాళ్ళ బుడవలో చూసేటువంటి ఆలోచన ఏంటంటే. కాబట్టి ఇది ఒక పోరాటం అనేటువంటిది 1 రోజులో 2 రోజుల్లో విజయం సాధించేది కాదు. ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. దీన్ని కేవలం మహిళలే చేయడం కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 150% ఉన్న మహిళల మీద వివక్ష జరుగుతూ ఉంటే 150% ఉన్న మహిళలు ఇంటికే పరిమితం అయితే ఈరోజు విద్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆఖరికి ఒలింపిక్స్ మెడలు సాధించడంలో కానీ మహిళలు ఇంటికే పరిమితం అయితే సాధ్యమయ్యేదా అని చెప్పి మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది. వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్, పైగా అదేమి రూరల్ కూడా కాదు, అర్బన్లో
ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి, చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదనేది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆజ్యం పోస్తున్నది, వాళ్ళకి అండాదండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతా ఉంది. అలాగే నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. వస్తున్నటువంటి రిపోర్ట్లు న్యూస్లు ఇవన్నీ వింటూ ఉంటే చాలా భయంకరంగా 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్న 15వ తేదీ నాడు ఘనంగా దేశం అంతా జరుపుకున్నాం. కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు. 3 ఏళ్ల బెడ్ నుండి 90 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది. ఈవేళ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికే గోల్డ్ మెడల్ ఇవ్వాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మతం పెచ్చరిల్లిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ల సీప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కార్యకర శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి? అనేక అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలమంచిల నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ జన్మదినం వేడుకలు వాడ్రపల్లె గ్రామంలో మల్లా రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు పోస్ట్ చేసుకుని వాడ్రపల్లె గ్రామంలో పెద్ద రామాలయం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సుందరపు విజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సూరిశెట్టి రాము, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు కాండ్రేగుల రాము, పాల డైరీ అధ్యక్షులు కొనతాల అప్పారావు, జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ ఉల్లూరి ఆదిబాబు, జనసేన నాయకులు తురాయ మోహన్, జనసేన నాయకులు మల్లా జోగినాయుడు, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు ఒంగోలు సీతప్పారావు, జనసేన నాయకులు మల్లా తులసి, టీడీపీ గ్రామ ఐటీడీపీ ఛాంపియన్ దొంగ గణేష్, టీడీపీ నాయకులు మల్లా బుజ్జి మరియు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు సుందరపు విజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేష్ గారు అందరికీ ఆయన నాయకత్వంలో పేదోళ్ళకి మంచి జరగాలన్న కాన్సెప్ట్లో ఈరోజు ఆయన వంతు సహకారంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంగా ప్రతి పేదోడికి ఏదో ఒక తన వంతు సాయంగా ఈరోజు దుప్పట్లు, అలాగే రైస్ ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. 57వ బర్త్డే సందర్భంగా మన గ్రామంలోని మనందరూ కలిసికట్టుగా చేసుకోవాలని మన రాజేష్ గారు మనందరం కలిసికట్టుగా చేసుకొని ఎంతో ప్రోత్సహించాలండి. పేదలకు కూడా ఎంతో కొంత మేలు చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఈ దుప్పట్లో బియ్యం పంపిణీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం ఎంత బాగా కలిసి ఉంటే అంత బాగుంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి పనులు రాజేష్ గారి చేతుల మీద చేయడం జరుగుతుంది. ఓకే, అందరికీ మంచి జరగాలి. ఎమ్మెల్యే గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదట గెలిచిన తర్వాత ఆయన జన్మదినం జరగటం, అందరూ మొత్తం నియోజకవర్గ వ్యాప్తం, జిల్లా వ్యాప్తం ఆయన సేవా కార్యక్రమాలు జరుపుకోవటం, అలాగే మన గ్రామంలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కాబట్టి
మన కూటమి నాయకులు అందరూ కలిసి మన వంతు సాయం, అలాగే ఈ అకేషన్ వల్ల ఏదో వచ్చేస్తుందనో ఏంటో కాదు, మీ ద్వారా మీ అందరూ ఇలాంటి బర్త్డే సందర్భంగా లేకపోతే ఏదో పండగ సందర్భంగా కలిసి మీకంటూ మా వంతు సాయం, మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల పాటు మనకి మంచి చేయాలని, ఆయనకు ఆయుష్ బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకు బాగుండి మన పార్టీ బాగుండి మొత్తం మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలన్నది నా ఆలోచన. అదేవిధంగా మీకు ఈ సందర్భంగా బిస్కెట్లు దాని తగ్గ ఏదో నోట్ తీప్ చేసుకొని ఆయనకి మీ బ్లెస్సింగ్స్ దొరకాలన్నదే నా ఉద్దేశం. ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా హ్యాపీ బర్త్డే అని చెప్పండి. మీ అందరికీ ఇంకోటి ఏంటంటే కొద్ది సమయం ఎక్కువైంది, వెయిట్ చేయించినట్టు అనిపించింది, కానీ బాధపడద్దు, నేను కూడా భోజనం చేయలేదు. మీన ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి మొదలుకుని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, వికాస్ ఎండి లచ్చారావు, రమేష్, సత్యసాయి విద్యా సంస్థల చైర్మన్ నడింపల్లి సుందువర్మ, గ్లోసరీ సాఫ్ట్ టెక్ ఎండి లలిత, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, కరటూరి నరసింహారావు, గుత్తల పట్టాభి, కట్టంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరటూరి నరసింహారావు, దరణాల రామకృష్ణ, ఈదాల సత్యబాబు, జక్కంపూడి వెంకటస్వామి, మైగపూల గురయ్య రెడ్డి, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకు అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్నన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో నేడు రావులపాలెంలో 41 కంపెనీలను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వికాస్ ఆధ్వర్యంలో, గ్లోసరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. సుమారు 2000 పైగా ఉద్యోగాల ఖాళీలతో ఈనాడు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ప్రజలను బట్టి, చదువును బట్టి వారికి అవకాశాలు అందివ్వడం జరుగుతుంది. మరి కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావులపాలెం లాంటి గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తలంచడం, దానికి నా కుమారుడు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి అందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా లేదా వికాసాలని స్వచ్ఛత సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఏ అవకాశాలు ఉన్నా ఏరి కోరి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం నేను కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు ప్రారంభించిన మెగా జాబ్ మేళా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ ప్రతి 4 నెలలకో 6 మాసాలకో పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దీన్ని సహకరించడానికి ముందుకు వచ్చిన ఈనాడు చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి హెచ్ఆర్లు, వారి కంపెనీ సిబ్బంది రావడం జరిగింది. వారిని అభినందిస్తూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పెట్టామనే ఆలోచన కాకుండా
వచ్చిన వారందరికీ కూడా అవకాశాలు సత్వరం కల్పించే విధంగా, ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని కూడా వారిని కోరడం జరిగింది. నిరుద్యోగ యువతకు కూడా ఎవరు ఖాళీ లేకుండా ఏ అవకాశం దొరికితే ముందు అవకాశాన్ని వినియోగించుకుని దాని ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తద్వారా పెద్ద జాబ్కి వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని నేటి యువతను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. కోల్కతాలో వైద్య విద్యార్థిని పైన అమానుషమైన దాడిని ఖండిస్తూ విశాఖలో 28వ వార్డులో ప్రజాతంత్ర మహిళా సంఘ నాయకురాలు కె మినీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మహిళలపై ఈ దాడులు జరుగుతున్నాయని, నిర్భయ కేసు కూడా మెడికల్ స్టూడెంటే అని, ఈ కేసు విషయంలో మెడికల్ కాలేజీలో జరగడం అమానుషమని, ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని, లేకపోతే వైద్య వృత్తికి ఎవరు రారు అని, ముఖ్యంగా మహిళలు రారు అని రక్షణ కల్పించాలని, నిజమైన ద్రోహులను శిక్షించాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, సత్యవతి, కె సరస్వతి, మంగ, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. 9వ తారీఖున జరిగిన కలకత్తాలోనూ అమ్మాయికి ఒళ్ళు అంటే అలసిపోయి పని చేసి అలసిపోయిన అమ్మాయికి నిద్ర మత్తులో ఉంటే 10 మందిలో వెళ్ళిపోయి అమ్మాయిని రేపు చేసి అమ్మాయి పేద గొంతు కోసారు అమ్మాయిని. ఎందుకంటే అది కామప్ చేస్తారు. దాన్ని 9వ తారీఖు జరిగింది, 14వ తారీఖు వరకు మనకి బయటకు రానికుండా చేస్తారు. ఇప్పుడు బ్రష్లకి అనగా, మైండ్కి అనగా, చిన్న పిల్లలకి అనగా రక్షణ అనేది ఎక్కడా లేకపోతుంది. దానికోసం మన రక్షణ కూడా కల్పించుకోవాలి. 3 సంవత్సరాల పిల్లల్ని, పడుకున్న పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఆత్మహత్య చేస్తుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి చేసిందా, కొన్ని రోజులు ఉంచడం కాదు, అలాంటి వాళ్ళు చంపేస్తే కొంతమందికి బలం ఇప్పుడు కూడా తగ్గుతుంది, కూడా జనాభా కూడా తగ్గుతుంది. ఇలాంటి రేపు కేసుల వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి, దొంగతనం చేసిన వాళ్ళకి, గంజా తాగిన వాళ్ళకి అందరినీ కూడా చంపేయాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంచకూడదు. పడుకున్న పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకెళ్ళి పాడు చేసుకున్నామంటే నీవేం మనిషి అని అడుగుతున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ మమతా బచ్చాన్ ఉంది, అక్కడ లేడీస్ ముఖ్యమంత్రి అమ్మాయి కూడా అక్కడ రక్షణ కల్పించలేకపోతుంది. అలాంటి కూడా మైళ్ళకి రక్షణ కల్పించలేకపోతే మనం అందరూ ఏం చేస్తున్నాం? ఇంకా నిద్రపోతూ ఉన్నావా? దేనికైనా ఈ సంఘాలన్నీ కాదు, ఈ సంఘాలన్నీ ఐక్యమత్య అయ్యి ఇలాంటి వాళ్ళకి అందరికీ శిక్ష చేసినట్టుగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి. చేస్తేనే ఇలాంటివన్నీ వస్తుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా చంపేసి భూమి కూడా గౌరవం కూడా తగ్గుతుంది, ఉంచకూడదు. ఇలాంటి ఉన్నారు అంటే చంపుతున్నారు అమ్మానికి, లేదంటే కొంత రోజులు పోయాక మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. కాబట్టి కాదంటే తీసి ఇలా కూర్చోబెట్టి చక్రాలు ఇచ్చేది తప్ప అలాంటి వాళ్ళకి మాత్రం వదలకూడదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ పేద పోస్తేది చెవులో పడి, ముక్కులో పడి, నోట్లో పడి రక్తం కారిపోయింది అమ్మాయికి. అలాంటి పిల్లకి డాక్టర్ చదువుకున్న అమ్మాయికి రక్షణ లేకపోతే పిల్లలు ఇంత ఖర్చు పెట్టుకొని చదివించుకొని సుఖం ఏముంటుంది? ఎక్కడైనా సుఖం లేదు. మా ఆడవాళ్ళకి కూడా భయ్యాలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ చంపేయాలని మన మహిళా సంఘం తరఫుని, మన ముత్యాలమ్మ దేవస్థానం కంపెనీ తరఫుని మనం చేస్తాం. ఓకే. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీజీ. గ్రామ పంచాయతీలలో ఆదాయ మార్గాలు లేక నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరమని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం నాడు అన్ని గ్రామాలలో గ్రామ సభల ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనులపై చర్చించి గ్రామసేవ తీర్మానాలు చేయాలన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 13,326 గ్రామ పంచాయతీలలో ఉన్న సుమారు 1,00,000 చెరువుల్లో సుమారు 1 కోటి మొక్కలు, కొబ్బరి, మామిడి, జీడి మామిడి మొదలగు ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలు నాటాలని, ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల తర్వాత గ్రామాలకు ఆదాయ వనరులు ఏర్పడతాయని, ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలందరూ అన్ని గ్రామాలలో జరిగే గ్రామ సభలలో పాల్గొనాలని సూర్యచంద్ర కోరారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ. అటువంటి పల్లెలు కనీస పారిశుద్ధ్యం నిర్వహించడానికి కూడా నిధులు లేక, స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వం అవ్వచ్చు, అనేక కారణాలు. దీనికి కారణాలు ఎవరి మీదో తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి. ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం.
కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 7 సంవత్సరాల క్రితం మా బూరుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా MGNREGS పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్నీ. ఇది ఊర చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 13,326 గ్రామ పంచాయతీల్లోని సుమారు 1,00,000 పైన చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా 100 కొబ్బరి మొక్కలు కానీ జీడిమాడు మొక్కలు కానీ మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే 1,000,000 మొక్కలు నాటే అవకాశం ఉంది. సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి 1,000,000 మొక్కలు నాటితే 5 సంవత్సరాల తర్వాత కోట్లాది రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం, కంపెనీలు, ఇదంతా ఒక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని మనం ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని 23వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, వార్డు మెంబర్లని, అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజలందరినీ కూడా నేను కోరేది, మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి 23వ తేదీనని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తామని. చూడొచ్చు చక్కని మొక్కలు. అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి. ఇదంతా మాటల వరకునే జరుగుద్ది, చేతలు జరగదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ ప్రజలు, యువత అందరి సహకారంతో నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుదాం. ఎందుకంటే మొక్క లేనిదే మనిషి లేడు. మొక్క మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి 23వ తేదీన జరిగే గ్రామ సభలో మీ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి తీర్మానాలు చేయాలని ప్రతి గ్రామంలోని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ గ్రామంలో తోటపల్లె వద్ద ఉన్న జట్టు ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై గ్రామస్తులు, గిరిజన రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పంటలు పండిస్తే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం గ్రామస్తులతో మమేకమై ప్రకృతి వ్యవసాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జట్టు ఆశ్రమ వ్యవస్థాపకులు డి పారినాయుడు, మాస్టర్ కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా వరి నాట్లు నాటించడం జరిగింది. అంతేకాక ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్లాస్టిక్ డ్రమ్ములు మరియు వాటికి సంబంధించిన పరికరాలు అందించడం జరుగుతుందని, వాటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, జట్టు ఆశ్రమ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గోకవరంలో బంద్ నిర్వహించి ర్యాలీ చేశారు. ఉదయం నుండి 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగలేదు. చాలా చోట్ల షాపులు బంద్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్పై తిరుగుతూ వర్తక, వాణిజ్య సముదాయాలను మోయించి వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. అనంతరం బోడిపాల వంతెన వద్ద ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారత్ బంద్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నటువంటి ఎస్సీ కులాలకు, మిగిలిన వ్యాపార సంస్థలకు, అంబేద్కర్ వారసులుగా మేము జై భీములతో పాటు తొలుగు తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఒక బూటకపు చర్య అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేవలం ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్లో మీరు కొట్టుకోండి అని చెప్పేసి వర్గీకరణ చేస్తే తప్ప రాజ్యాంగ నియమ నిబంధనలు లోపడకుండా సుప్రీంకోర్టు జడ్జీలైనటువంటి వీరందరూ కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఇచ్చిన ఏకపక్ష నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే 15% రిజర్వేషన్ ని 4 వర్గాలుగా విభజించి
మీరు కొట్టుకోండి చెప్పడం కాదు, కానీ ఈ సుప్రీంకోర్టు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ చిత్తశుద్ధి ఉంటే ఎదిగినటువంటి ఈ ఎస్సీ జనాభాకు అనుకూలంగా 25% రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, కేవలం ఏకపక్షంగా ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, మేధావులు, చదువుకున్న ప్రతి దళిత సోదరులు కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా జైబీలో తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత శాసనసభ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సత్యనారాయణను అభినందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ లో గల ఎసెన్సియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాద సంఘటన. రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 3 మృతి, సుమారు 15 మందికి గాయాలు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలకత్తా ఆర్జీగోర్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.